హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను విష్ణుప్రియ. ఈ రోజు మన బిజినెస్ ప్రమోషన్ ఛానల్స్ లో ఓ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. కంప్లీట్ గా స్మార్ట్ వర్క్. మనం ఇంటిని చాలా అందంగా స్మార్ట్ హోమ్ గా మార్చుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. ఇప్పుడు నేను విజే స్మార్ట్స్కి వచ్చాను. మన దగ్గర ఉన్న స్విచ్ బోర్డ్స్ దగ్గర నుంచి ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెం కూడా స్మార్ట్ గా చేసుకోవచ్చు. ఇల్లు మొత్తాన్ని కూడా చాలా స్మార్ట్ గా తయారు చేసుకోవచ్చు. మంచి మంచి లైట్లతో, మంచి మంచి స్విచ్లతో, ఇంకా కొత్త కొత్త ఇంటీరియర్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు విజే స్మార్ట్స్ లో చూద్దాం. అలాగే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. మన బడ్జెట్ లో మనకు కావాల్సిన అన్నిటినీ కూడా స్మార్ట్ గా మార్చుకొని ఇంటిని అందంగా తయారు చేసుకుందాం. విజే స్మార్ట్స్ లో కంప్లీట్ గా ఓ 3 బెడ్రూమ్ ఫ్లాట్ ని మనం స్మార్ట్ వర్క్ తో ఎంత బాగా స్మార్ట్ గా మార్చుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. నేను కంప్లీట్ గా ఫ్లాట్ ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నానండి. డోర్ ఎంట్రీ ఇది వచ్చేసరికి కాలింగ్ బెల్, అలాగే 2 స్విచ్చెస్. సో ఇది బెల్ ఆపరేషన్. దీని తర్వాత వచ్చేసరికి ఏంటంటే మనకి స్మార్ట్ లాక్ నార్మల్గా ఉంటుంది. ఈ స్మార్ట్ లాక్లో వచ్చేసరికి ఇది 6 ఫీచర్స్. అంటే మనం ఫింగర్ ప్రింట్తో అన్లాక్ చేయొచ్చు. ఓకే, ఇదొక స్టెప్. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి లాక్ అయిన తర్వాత ఇది నెంబర్ లాక్. ఇది సెకండ్ స్టెప్. ఓకే, అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసరికి మనకి RFID కార్డ్స్ ఉంటాయి. సో ఈ RFID కార్డును కూడా మనం పెట్టి అన్లాక్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత వచ్చేసరికి ఏంటంటే మాన్యువల్ కీ ఉంటుంది. అలాగే మనకి మొబైల్ యాప్ కూడా ఉంటుంది. సో మన మొబైల్ యాప్ నుంచి ఇక్కడ నుంచి మనం అన్లాక్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద అన్లాక్ ఆప్షన్. అయ్యో, ఓకే, అంటే ఈ 5 ఫీచర్స్ ద్వారా మనం దాన్ని అన్లాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. డోర్ కీ మర్చిపోయాం అనే ప్రాబ్లం ఏం లేదు అసలు. అన్లాక్ ఓకే, ఫీచర్స్ తో మనం అన్లాక్ చేసుకోవాలి. కంప్లీట్ గా మనం లాకింగ్ సిస్టమ్ లో స్మార్ట్నెస్ ఎంత ఉందో ఇప్పుడు చూపించారు కదండి. 5 ఫీచర్స్ తో ఉంది. ఎలాగైనా అన్లాక్ చేసుకోవచ్చు. నెంబర్ సిస్టమ్ ఇచ్చారు, థంబ్ ఇచ్చారు, కార్డ్ ఇచ్చారు, ఫోన్ యాప్ ద్వారా చేసుకోవచ్చు, నార్మల్ కీ ద్వారా చేసుకోవచ్చు. నెక్స్ట్ కంప్లీట్ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం. హాయ్ సార్, లాకింగ్ సిస్టమ్ అయితే చాలా చాలా బాగుంది. అంటే చాలా కంఫర్టబుల్ గా జాబ్ హోల్డర్స్ కావచ్చు, పిల్లలు ఎవరికైనా కూడా సెక్యూరిటీ క్యారీ చేయని అవసరం లేదు. అలాగే సెక్యూరిటీ వైజ్ చాలా రబస్ట్నెస్ ఉంటుంది, అంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి విజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్. దీని లొకేషన్ వచ్చేసరికి మనకి KPHP 90 గోకుల్ ప్లాట్స్ అవైలబిలిటీ ఉంటుంది. మీరు డైరెక్ట్ గా గూగుల్లో విజే స్మార్ట్ అనుకుంటా కానీ ఈ లొకేషన్ వచ్చేస్తుంది. ఇది మనకి 3 BHK ఫ్లాట్, కంప్లీట్ హోమ్ ఆటోమేషన్. మీకు స్టార్టింగ్ డోర్ బెల్, స్మార్ట్ లాక్ దగ్గర నుంచి మన ఇంట్లో ఉండే ప్రతి అప్లయన్సెస్ ఇక్కడ కంట్రోల్ జరుగుతాయి. సో ఇది మీకు ఎవరికైనా సరే ఆటోమేషన్ గురించి ఐడియా లేకపోయినా, లేదు ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నా సరే, ఇది మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఇది కూడా లైవ్ లో చూపిస్తారు. ఇప్పుడు నార్మల్ గా మనకి ఇది హాల్లో నార్మల్ గా మనకి బేసిక్ గా ఉండేవి ఏంటంటే ప్యానల్ లైట్స్, అలాగే ప్రొఫైల్ లైట్స్, అలాగే టీవీ, అలాగే సౌండ్ బారు, అలాగే AC, అలాగే కటెన్. సో ఇవి బేసిక్ గా కామన్ గా ఉండేవి. సో ఇప్పుడు వీటిని మనం ఆపరేట్ చేయాలి అంటే మన దగ్గర అలెక్సాస్ అన్ని జనరేషన్స్ మనం వాడుకోవచ్చు. ఇది 3rd జనరేషన్ అలెక్సా. ఇదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ ఎగ్జిస్టింగ్ అలెక్సా కూడా వాడుకోవచ్చు. ఇది 4th జనరేషన్. ఇది సమ్ స్క్రీన్ అనమాట. అలెక్సా
ఇది వచ్చేసరికి కొద్దిగా స్క్రీన్ టైప్ వచ్చింది కొత్తగా మోడల్స్. ఏ అలెక్సా మీ దగ్గర ఉన్నా సరే అలెక్సాకి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఓకే. సో అలాగే మనకు కూడా కొంతమందికి కొద్దిగా బెటర్ బిల్డింగ్ ఎవరైనా చేస్తే వాళ్ళకి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అలెక్సా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో మన దగ్గర కొన్ని డివైసెస్ ఉంటాయి, వాటిని మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నార్మల్గా ఇది హాల్ కదా, హాల్లో మనకు నార్మల్గా ఇవి మనకి ఐకాన్ బోర్డ్స్ అంటే మన ఏసీ కానీ, కర్టెన్ కానీ, షాండ్లర్ కానీ, అవుట్ సైడ్ లైట్ కానీ, అలాగే మనకి ప్లగ్, అలాగే నార్మల్ పాయింట్, ఇవి మనకు వచ్చేసరికి సాకెట్ బోర్డ్స్. ఇది 12 మాడ్యులర్ బోర్డు. ఈ సాకెట్ బోర్డ్స్ ఏంటంటే మనకి యూఎస్బి సాకెట్, అలాగే సి టైప్ అలాగే వస్తుంది, అలాగే యూనివర్సల్ సాకెట్ కూడా అవైలబిలిటీ. సో జస్ట్ నార్మల్గా మనం ఇక్కడ ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే నార్మల్గా ఈ వీటి వరకు వచ్చేసరికి ఏంటంటే కొన్ని మనం వాయిస్తో ఆపరేట్ చేద్దాము. అలెక్సా టర్న్ ఆఫ్ ప్రొఫైల్ 1 ఇన్ హాల్. సో ప్రొఫైల్ 1 అనేది ఆఫ్ అయింది. ఓకే. సో అలెక్సా టర్న్ ఆఫ్ ప్రొఫైల్ 2 ఇన్ హాల్. సో ప్రొఫైల్ 2 ఆఫ్ అయింది. ఇప్పుడు ఈ 2 లైట్స్ ఆఫ్ చేద్దాం. అలెక్సా టర్న్ ఆఫ్ J3. అలెక్సా టర్న్ ఆఫ్ J4. సో ఇలా నార్మల్ గా మనం త్రూ వాయిస్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఓకేనా? సో అలాగే మనకి కర్టెన్ ఉంటుంది, కర్టెన్ కూడా మనం త్రూ మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు, అలాగే అలెక్సా ద్వారా చేసుకోవచ్చు, అలాగే మీకు కావాలంటే వాయిస్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. నేను మాన్యువల్ గా చేస్తాను. మాన్యువల్ గా జస్ట్ ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. టచ్ చేసి వదిలేస్తే సింపుల్ గా అయిపోతుంది. సో ఇప్పుడు ఇదే దాన్ని మనం త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడి నుంచి అయినా సరే క్లోజ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసిన మొబైల్ యాప్ తో ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. ఎక్కడి నుంచి అయినా సరే ఆపరేట్. ఇంటర్నెట్ ద్వారా మనకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ప్రతి డివైస్ మనకి ఎక్కడి నుంచి అయినా సరే ఆపరేట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నార్మల్ గా మీకు ఇవి సౌండ్ స్పీకరు, అలాగే టీవీ. ఇప్పుడు టీవీని కంట్రోల్ చేద్దాం. అలెక్సా టర్న్ ఆఫ్ టీవీ. Please check its network connection and power supply. Alexa, turn off TV in hall. I found more than one device with the name TV in hall. Please give them unique names. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే టీవీ అలాగే సౌండ్ బార్. సో మాక్సిమం ఈ రెండు కూడా ఒకటే స్విచ్ కి మాక్సిమం ఇంట్లో కనెక్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు నార్మల్ గా డైరెక్ట్ గా మనం అలెక్సా ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు, అలాగే మొబైల్ ద్వారా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఎక్కడైనా బయటకు వెళ్ళేటప్పుడు టీవీ కానీ సౌండ్ బార్ కానీ, ఇప్పుడు రైనీ సీజన్, సో మనం టెన్షన్ పడకుండా మన త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడి నుంచి అయినా సరే మన టీవీని కానీ, అలాగే సౌండ్ స్పీకర్స్ కానీ, ఏసీలు కానీ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాయిస్ ద్వారా ఏసీ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు అక్కడ ఏసీ ఉంది కాబట్టి ఆఫ్ లో ఉంది. ఇప్పుడు నేను ఆన్ చేస్తా. అలెక్సా టర్న్ ఆన్ ఏసీ ఇన్ హాల్. సో మనకి ఏసీ అనేది ఆన్ అయ్యింది. ఓకే. ఇప్పుడు ఏసీని వాయిస్ తో కంట్రోల్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మన టీవీని అలాగే స్పీకర్స్ ని ఆన్ లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన మొబైల్ తో ఆఫ్ చేద్దాం. ఇది మనకి టీవీ పవర్. సో ఆన్ లో ఉంటే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నాను. సో ఆఫ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా టీవీ ఆఫ్ అయిపోయింది, అలాగే సౌండ్ స్పీకర్ లో ఉండే పవర్ కూడా ఆఫ్ అయిపోయింది. అంటే దీనికి పవరే రాలేదు. సో మనకి డివైసెస్ ప్రొటెక్టెడ్ గా ఉంటాయి. సో ఇలా మనకి హాల్లో ఉండే ఏసీ, టీవీ, స్పీకర్స్, అలాగే ప్రొఫైల్ లైట్స్, ప్యానల్ లైట్స్, ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి నార్మల్ గా కొన్ని టీవీ చూసేటప్పుడు ఏంటంటే లైటింగ్ అనేది మనకి తక్కువ కావాలి, ఇంటెన్సిటీ ఇంక్రీజ్ డిక్రీజ్. ఇవి నార్మల్గా ఎగ్జిస్టింగ్ ఉండే ప్యానల్ లైట్స్, వీటిని కూడా మనం లైటింగ్ అనేది డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా తక్కువ ఇంటెన్సిటీ ఉంది. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఐ ఎఫెక్ట్ ఉండదు. సో అంతగా మనం పవర్ యూసేజ్ కూడా తగ్గించుకోవచ్చు. ఇలాంటి బెనిఫిట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో నేను ఇంటెన్సిటీ ఇంక్రీజ్ చేస్తున్నా, అలాగే డిక్రీజ్ చేస్తున్నా ఈ 2 లైట్స్ ని. ఇవి ఎగ్జిస్టింగ్ లైట్స్, వీటికి కూడా మన దగ్గర కంట్రోలర్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఓకే. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్న వాటిని కూడా మీరు ఇలా కంట్రోల్ చేయగలుగుతారు. కన్స్ట్రక్టెడ్ హౌసెస్ లో కూడా, అలాగే న్యూ హౌసెస్ కూడా మనం ఆటోమేటిక్ గా మనం న్యూ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అవి మనం చూద్దాము. మన ఎక్స్పీరియన్స్ సెంటర్ లో అన్ని అవైలబిలిటీ ఉన్నాయి. ఇవి బేసిక్ లో మనకి హౌసెస్ లో ఉండే ఆటోమేషన్ కోసం యూజ్ చేసే థింగ్స్ అనమాట. కామన్ గా హాల్ లో ఉండేవి. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏంటంటే డైనింగ్ వెళ్దాం. సో డైనింగ్ లో నార్మల్ గా యూజ్ చేసేవి ఏంటంటే ఒకటి ఫ్యాను, అలాగే ప్రొఫైల్ లైట్స్, అలాగే డౌన్ లైట్స్. ఇవి మ్యాక్సిమం మనం వాడేది ఇవి. ఓకేనా? సో వీటిని కూడా మనం బేసిక్గా ఏంటంటే
నాకు బోర్డు బ్యాక్ సైడ్ ఉంది, స్విచ్ బోర్డ్ అనేది ఫ్రిడ్జ్ కి బ్యాక్ సైడ్ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఉంది. సో నేను ఆన్ ఆఫ్ చేసుకోలేను కాబట్టి దీనికి నేను రెట్రోఫిట్ డివైస్ పెట్టాను. ఇక్కడ టచ్ పెట్టినా సరే యూసేజ్ లేదు, అవును, ఎందుకంటే కాస్ట్ ప్రైస్ మనకు పెరుగుతుంది. సో ఎగ్జిస్టింగ్ బోర్డ్ నేను ఆటోమేట్ చేస్తున్నాను. ఏదైనా మాన్యువల్ గానే చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి మనం స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది మనకి డైనింగ్ సెక్షన్ లో ఇలా ఉంటుంది అనమాట. లైట్స్ ఫ్యాన్స్ కామన్ గా వాడుకోవచ్చు. ఇవి సీన్స్ కూడా మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సీన్స్ కూడా ఎలా ఉంటాయి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇప్పుడు మనకి కిచెన్. సో కిచెన్ లోకి వచ్చేసరికి ఏంటంటే నార్మల్ గా మనకి ఈ ప్రొఫైల్ లైట్స్, అలాగే చిమ్నీ, అలాగే వాటర్ ప్యూరిఫైయర్, అలాగే ఫ్రిడ్జ్. ఇందులో కొన్నిటికి మనం ఆటోమేషన్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్ ఆల్వేస్ ఆన్ లో ఉండాలి, దీనికి అవసరం లేదు. అలాగే వాటర్ ప్యూరిఫైయర్ ఆన్ లో ఉండాలి, కూడా ఆప్షన్ అవసరం లేదు. సో చిమ్నీకి మీరు ఎప్పుడైనా పర్టికులర్ టైంలోనే వాడతాం అనుకుంటే దానికి ఆటోమేషన్ చేసుకోవచ్చు, లేకపోతే అది కూడా మ్యాక్సిమం అవసరం లేదు. కానీ లైటింగ్ అనేది మనకి ఇంటెన్సిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవాలి అంటే ఈ ప్రొఫైల్ లైట్స్ మనం టచ్ సెన్సార్ అంటాం. సో వీటి మీద మనం టచ్ చేసి పట్టుకుంటే మన ఇంటెన్సిటీ తగ్గుతుంది అనమాట. సో మనకి ఎంతైతే లైటింగ్ కావాలో నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ అంతవరకు మనం లైటింగ్ సెట్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ నేను సెమీ టచ్ వాడడం, దీని సెమీ టచ్ ఎగ్జిస్టింగ్ బోర్డ్స్. ఇది సింగిల్ స్విచ్, ఇది 4 స్విచ్, అలాగే ఇది ఫ్యాన్ విత్ రెగ్యులేటర్. కింద నాకు నార్మల్ గా సాకెట్స్ అలాగే స్విచ్ నార్మల్ గా పెట్టేసుకున్నాం. ఇది ఇలా ఉంటుంది. సో అలాగే మనకి మిర్రర్స్ లో టచ్ సెన్సార్, ఇప్పుడు ఏదైతే సెన్సార్ పెట్టామో అదే సెన్సార్ ఇక్కడ వాడుతున్నాం మనం. సో మనం దీన్ని కూడా మనం ఇంటెన్సిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. మిర్రర్ లో కూడా ఆఫ్, అలాగే ఆన్, అలాగే బ్రైట్నెస్ డిక్రీజ్ ఇంక్రీజ్, అలాగే ఇంక్రీజ్. దీని మీద టచ్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్ గా బ్రైట్నెస్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది. జస్ట్ టచ్ చేసి వదిలేస్తే ఆన్ ఆఫ్ అవుతుంది. అది చాలా స్మార్ట్ గా పెట్టుకోవచ్చు. అలాగే మనకి వాష్రూమ్స్ లో నార్మల్ గా ఎప్పుడైనా సరే వాష్రూమ్ సెన్సర్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం లోపలికి వెళ్తామో ఆటోమేటిక్ లైట్ అంతా ఆన్ అవుతుంది. ఎప్పుడైతే మనం కాస్త టైం ఒక 2 minutes 5 minutes టైం పెట్టుకుంటాం, దాని తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఏంటంటే 3 BHK ఫ్లాట్ లో కంప్లీట్ లైవ్ చూడడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ఆటోమేషన్ కావాల్సిన సెమీ టచెస్, రెట్రోఫిట్ మోడల్స్, అలాగే టచ్ స్విచెస్, అలాగే టీవీ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మోడల్స్ అన్ని చూద్దాం. మన ఎక్స్పీరియన్స్ సెంటర్ కూడా ఇక్కడే ఉంది, చూద్దాం రండి. ఓకే సార్, కానీ కంప్లీట్ గా చాలా స్మార్ట్ గా ఉంది. ప్రతిదీ కూడా చాలా కంఫర్టబుల్ గా ఈజీగా అయిపోతుంది. ఎస్. సో మీరు ఇక్కడ చూస్తున్నవి ఏంటంటే నార్మల్ గా మన దగ్గర ఉండే టచ్ బోర్డ్స్. సో ఇవన్నీ కూడా మనమే ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు కూడా కస్టమర్కి ఎటువంటి రిక్వైర్మెంట్ ఉంటుంది దాని ప్రకారంగా నేను డిజైన్ చేసి ఇస్తాను మీకు. సో ఎందుకు అంటే కొంతమంది కస్టమర్కి 10 స్విచెస్ కావాలి 8 మాడ్యులర్లో, కొంతమందికి 8 సరిపోతాయి, కొంతమందికి 6 సరిపోతాయి. సో కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది కాబట్టి సో బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ వీ కెన్ గివ్ ద పర్టికులర్ స్విచ్ బోర్డ్ విత్ స్విచెస్. ఇది మనకు వచ్చరికి 12 మాడ్యులర్ బోర్డు. ఈ 12 మాడ్యులర్ బోర్డు లో మనకి అప్ టు 16 స్విచెస్ వరకు మనం ప్రొవైడ్ చేస్తాం. దీంట్లో 16 ఇవి 6 స్విచెస్, ఇవి 6 స్విచెస్, సాకెట్ అంటే 2 స్విచెస్, ఫ్యాన్ విత్ రెగ్యులేటర్ 2 స్విచెస్. 6 + 6 12, 12 + 2 14, 14 + 2 16. సో కస్టమర్ కి 16 స్విచెస్ కావాలంటే ఇలా ప్రొవైడ్ చేస్తాం. లేదు ఇది గ్లాస్ బోర్డు, ఈ గ్లాస్ బోర్డ్ లో విత్ కలర్ ఐకాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో వీటిలో మనకి ఏంటంటే నార్మల్ గా విత్ కలర్ ఐకాన్స్ ఈ పర్టికులర్ బోర్డు లో నేను 6 స్విచెస్ పెట్టాను. సో కస్టమర్ కి 6 స్విచెస్ ఉంటుంది. అదే 8 మాడ్యులర్ బోర్డు లో ఇది వచ్చరికి మనకి అక్రాలిక్ బోర్డు. అక్రాలిక్ లో మనకి ఏంటంటే 8 ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తాం. కంప్లీట్ గా ఐకాన్స్ అంటే ఇంట్లో ఉండే డౌన్ లైట్, ఫ్యాన్, అలాగే డౌన్ లైట్స్ విత్ జూమరు, అలాగే ఇంటీరియర్ తగ్గట్టు ఏవైతే లైట్స్ ఉంటాయో ఆ సింబల్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. అలాగే కొంతమందికి వచ్చేసరికి ఏంటంటే నేమ్స్ కూడా కావాలనుకుంటున్నారు. సో నేమ్స్ కూడా కావాలనుకుంటే విత్ నేమ్, ఇది వాల్ ల్యాంప్, ఇది సీలింగ్ లైట్, ఇది బెడ్ లైట్, ఇది మాస్టర్ స్విచ్, ఇది నైట్ ల్యాంప్, ఇది హ్యాంగింగ్ లైట్, ఇది ఫ్యాన్. సో అలా నేమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో కొంతమందికి సాకెట్ తో పాటు బెడ్ పక్కన ఏదైతే ఉంటుందో వాళ్ళకి యూఎస్బి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే పోర్టు మనం ఇక్కడ యూఎస్బి ప్రొవైడ్ చేస్తాం. అలాగే సి టైప్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ యూఎస్బి సి టైప్, అలాగే నార్మల్ యూనివర్సల్ సాకెట్, అలాగే స్విచెస్, అలాగే ఫ్యాన్.
ఇవన్నీ కూడా బ్లాక్ కలర్ వేరియేషన్స్. జస్ట్ ఇది టచ్ చేయడం, టచ్ చేసి ఇంక్రీజ్, ఇంటెన్స్ ఇంక్రీజ్, అలాగే డిక్రీజ్. ఓకే. సో ఇట్లా ఇది వచ్చరికి వైట్ కలర్ బోర్డు, వైట్ కలర్ విత్ గ్లాస్. ఇది వచ్చరికి గ్రే కలర్ విత్ గ్లాస్. ఇది గ్లాస్ బోర్డు. ఇది గ్రే కలర్ విత్ ఎక్రాలిక్. ఇది వచ్చరికి అంటే రెగ్యులర్ ఐకాన్స్. ఇది వచ్చరికి రెగ్యులర్ ఐకాన్స్. ఇది డైమండ్ సింబల్ వస్తుంది, ఇక్కడ వచ్చరికి ఏంటంటే స్క్వేర్ సింబల్ వస్తుంది. మీకు ఏ సింబల్ కంటే ఆ సింబల్ ప్రొవైడ్ చేస్తాం, అలాగే రెగ్యులర్ ఐకాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి టాప్ టు బాటమ్, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి న్యూ హౌసెస్ ఎవరైతే కన్స్ట్రక్ట్ చేసుకుంటారో, స్విచ్ బోర్డ్స్ ఎవరైతే కొనరో వాళ్ళకి మనం ప్రొవైడ్ చేసే మోడల్. న్యూ హౌసెస్ కి, అలాగే స్విచ్ బోర్డ్స్ మార్చుకుందాం అనుకునే వాళ్ళకి, అలాగే ఇంటీరియర్ తగ్గట్టు స్విచ్ బోర్డ్స్ ని చేంజ్ చేసుకునే వాళ్ళకి. ఓకేనా, ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటీరియర్ ప్రొడక్ట్. సో ఈ మోడల్ వచ్చేసరికి న్యూ హౌసెస్ కి. అలా కాకుండా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌసెస్ లో మీరు నోరస్ స్విచెస్ గానీ, క్రాఫ్టరీ గానీ, లెగ్రాండ్ గానీ కొద్ది కాస్ట్ పెట్టి స్విచెస్ ఆల్రెడీ పెట్టేశారు. మళ్ళీ టచ్ స్విచెస్ పెట్టాలంటే కాస్ట్ మళ్ళీ పడుతుంది. సో అలాంటి కస్టమర్స్ కి మనం ఉన్న స్విచ్ బోర్డ్స్ ని యూజ్ చేస్తూ ఆటోమేషన్ చేయడం కోసం ఈ రెట్రోఫిట్ మోడల్ మనం డిజైన్ చేస్తాం. ఈ రెట్రోఫిట్ మోడల్ మీనింగ్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ బోర్డ్స్ ఏ ఉంటాయి. అంటే మీకు నార్మల్ గా అక్కడ చూడండి ఒకసారి, ఇది నా ఎగ్జిస్టింగ్ బోర్డు. అవును, జనరల్లీ మనం వాడే బోర్డు. ఈ ఎగ్జిస్టింగ్ బోర్డు లో ఒక ఫ్యాన్ ఉంది, అలాగే నాకు 5 స్విచెస్ ఉన్నాయి, రిమైనింగ్ 3 డమ్మీస్ ఉన్నాయి, ఒక సాకెట్ ఉంది. ఇప్పుడు నాకేంటంటే 4 స్విచెస్, అలాగే 1 ఫ్యాన్, అలాగే ఇంకొక ఎక్స్ట్రా సాకెట్ కి స్విచ్, అంటే 5 స్విచెస్ 1 ఫ్యాన్ ఉంది. సో ఇప్పుడు అదే బోర్డుని నేను ఇక్కడ డిజైన్ చేశానంటే మీకు ఇలా వస్తుంది అనమాట. ఇది ఫ్యాన్ విత్ రెగ్యులేటర్. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 2 స్విచ్ 1 ఫ్యాన్ విత్ రెగ్యులేటర్ వస్తుంది, అలాగే 4 స్విచ్ డివైస్ వస్తుంది. సో మనకి ఏమైంది, 5 స్విచ్ 1 ఫ్యాన్ విత్ రెగ్యులేటర్ కంప్లీట్ అయిపోయింది. అలాగే మనం ఏం చేస్తామంటే ఇన్వర్టర్ పవర్ కి కనెక్ట్ చేసుకుంటాం సపరేట్ గా డివైస్, రా పవర్ కి ఒక డివైస్ సపరేట్ కనెక్ట్ చేసుకుంటాం. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. టచెస్ లో మనకు ఆప్షన్ ఉందన్నమాట, రా పవర్ ఇన్వర్టర్ పవర్ ని సపరేట్ కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ రెట్రోఫిట్ లో వచ్చరికి అయితే రా పవర్ కానీ ఇన్వర్టర్ పవర్ కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. అందుకోసం 2 డివైసెస్ పెడతాం మనం. ఫ్యాన్ విత్ లైట్ అనేది కామన్ గా వాడేది, అది ఇన్వర్టర్ కి ఇస్తాము. రిమైనింగ్ లైట్స్ అన్ని కూడా రా పవర్ కి ఇస్తాం. ఇప్పుడు ఈ డివైసెస్ లో ఏం మోడల్స్ ఉన్నాయంటే సింగిల్ స్విచ్ దగ్గర నుంచి, అలాగే 2 స్విచ్ దగ్గర నుంచి, అలాగే 3 స్విచ్ దగ్గర నుంచి, ఇవి 3 స్విచ్, ఇవి వచ్చరికి 5 స్విచ్, ఇది వచ్చరికి 6 స్విచ్, ఇది వచ్చరికి 6 స్విచ్. సో 1 స్విచ్ నుంచి 6 స్విచ్ వరకు మనకి రెట్రోఫిట్ డివైసెస్ అవైలబుల్. రెట్రోఫిట్ బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్. కస్టమర్ కి 2 లోడ్ కంటే 2 స్విచ్ కనెక్ట్ చేస్తాము, 3 లోడ్ కంటే 3 స్విచ్ కనెక్ట్ చేస్తాము, 4 స్విచ్ కంటే 4 లోడ్ కనెక్ట్ చేస్తాము. సో బేస్డ్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ వీ కెన్ connect the retrofit switches for existing houses. Especially existing houses. వీటితో పాటు మనం డిమ్మర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే లైట్ ఇంటెన్సిటీ ఇంక్రీజ్, మీరు బయట చూసారు కదా హాల్ లో, వాటిని మనం వచ్చేసరికి ట్యూనబుల్ లైట్స్ వచ్చేసరికి ఈ డ్రైవర్స్ వాడతాం. అలాగే మనకి హెవీ లోడ్ ఏసీని కంట్రోల్ చేయడానికి కానీ, జూమర్ కంట్రోల్ చేయడానికి కానీ, ప్రొఫైల్ లైట్స్ కంట్రోల్ చేయడానికి కానీ, లేకపోతే టీవీస్ ని కంట్రోల్ చేయడానికి కానీ, లేకపోతే కర్టెన్స్ కంట్రోల్ చేయడానికి ఇవి హెవీ లోడ్స్ వస్తాయి. ఇవి కూడా రెట్రోఫిట్ డివైసెస్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. సో ఈ రెట్రోఫిట్ డివైసెస్ అయిపోయిన తర్వాత మన దగ్గర సెన్సార్స్, ఇప్పుడు మీరు వాష్రూమ్ లో ఏదైతే టైం షెడ్యూల్ ప్రకారంగా ఆన్ అండ్ ఆఫ్ చేశారో ఇది మనకు మైక్రోవేవ్ సెన్సార్. ఇది 360 degrees లో మనకి మార్నింగ్ టైం ఆన్ అవ్వాలా, నైట్ టైం ఆన్ అవ్వాలని మోడ్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే డిలే టైం 30 seconds నుంచి 12 seconds వరకు పెట్టుకోవచ్చు. అలాగే ఎంత డిస్టెన్స్ లో మనకి ఆన్ అవ్వాలి. సో మనకు కొన్ని కార్డర్స్ లో కూడా మనం ఈ టైప్ ఆఫ్ సెన్సార్ ఇన్స్టాలేషన్ చేస్తాం. సో వాళ్ళ కోసం ఏంటంటే నార్మల్ గా డిస్టెన్స్ ను కూడా మనం మెజర్ చేసుకోవచ్చు. ఇవి వచ్చరికి పిఐఆర్ సెన్సార్స్. పిఐఆర్ సెన్సార్స్ ఏం చేస్తాయి అంటే మనకి బెడ్ దగ్గర కానీ, బెడ్ ల్యాంప్స్ కింద కానీ, మనం నిద్రలో ఒకసారి లేచేటప్పుడు ఆన్ అయ్యేటట్టు ఈ టైప్ ఆఫ్ సెన్సార్స్ అవైలబిలిటీ ఉంటాయి. లేదు నాకు వాటర్ ప్రూఫ్ అంటే అవుట్డోర్ లో పెట్టాలి, అంటే కారిడార్స్ లో గానీ, లేకపోతే గార్డెన్ లో గానీ అలాంటి దగ్గర పెట్టాలంటే ఇవి కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ సెన్సార్స్. ఇవి అయిపోయి 65 వస్తాయి అనమాట. ఇది వచ్చేసరికి ఏంటంటే గ్యాస్ సెన్సార్, కిచెన్ లో పెట్టేది అనమాట. సో మన ఇంటీరియర్స్ కి వాళ్ళకి వీళ్ళకి మన దగ్గర ఆటోమేషన్ సర్వీస్ తీసుకునే వాళ్ళకి ఏంటంటే మనం వీటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తాం. సో కస్టమర్ కూడా వాళ్ళు గ్యాస్ సెన్సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి సెన్సార్స్. సో దీని తర్వాత వచ్చరికి మన దగ్గరకు వచ్చరికి ఏంటంటే 2 modular రెగ్యులర్ లో 2 modular పోర్ట్స్ లో సీన్ స్విచెస్ క్రియేట్ చేస్తాం. సీన్స్ అంటే ఎలా ఉంటాయంటే ఈ 4 ఐకాన్స్ ని బేస్ చేసుకొని మీ ఇంట్లో ఉండే ప్రతి
సీన్ ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. Okay. అంటే మార్నింగ్ లెగ్గానే మీరు కాఫీ సింబల్ మీద క్లిక్ చేశారు అనుకోండి, హాల్లో ఒక లైట్, ఒక ఫ్యాన్, టీవీ ఆన్ అయి ఉంటుంది. ఓకే. అలాగే మీరు మూన్ లైట్ సింబల్ ప్రెస్ చేశారు అనుకోండి, ఇంట్లో ఉండే లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతే బెడ్రూమ్ లో ఒక ఫ్యాన్, ఒక లైట్, బెడ్ ల్యాంప్ ఆన్ అవుతుంది. ఇది రీడింగ్. రీడింగ్. అలాగే మ్యూజిక్, టీవీ చూసేటప్పుడు మనం మ్యూజిక్ ఆన్ చేసాం కూడా టీవీ ఆన్ అవుతుంది, అలాగే ఏసీ ఆన్ అవుతుంది, స్పీకర్స్ ఆన్ అవుతాయి, కర్టెన్ క్లోజ్ అవుతుంది. సో ఇవి సీన్ స్విచెస్ అన్నమాట. సో ఇవి ఒక టైప్ సేమ్ వాటిని నార్మల్ ఐకాన్స్ లో ప్రొవైడ్ చేస్తాం. ఇది వచ్చరికి కాలింగ్ బెల్, ఆల్రెడీ మనం చూసాం కాబట్టి అది బ్లాక్ కలర్ బోర్డు, ఇది వైట్ కలర్ బోర్డు. ఇది వచ్చరికి 2 మాడ్యులర్ బోర్డు లో బ్లాక్ కలర్, ఇది వచ్చరికి గ్రే కలర్, ఇది వచ్చరికి వైట్ కలర్. ఇది సెమీ టచ్. ఈ సెమీ టచ్ అసలు ఏంటంటే సింగిల్ స్విచ్ నుంచి అలాగే 4 స్విచ్ వరకు అవైలబిలిటీ ఉంటాయి. ఎగ్జిస్టింగ్ ప్యానల్స్ లోనే మనం ఆటోమేషన్ చేస్తూ యూజ్ చేస్తాం. ఆల్రెడీ ఈ మోడల్ కూడా మనకి ఇచ్చిన దగ్గర చూసాం ఆల్రెడీ. సో ఇవి. సో అలాగే మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ టైప్ ఆఫ్ స్విచెస్ లో లోడ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇది 4 మాడ్యులర్ బోర్డు బేసిక్ గా. 4 మాడ్యులర్ బోర్డు 8 స్విచెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఇది ఒక టైప్ ఆఫ్ స్విచెస్. అలాగే ఈ స్విచెస్ వచ్చేసరికి ఏంటంటే మనకి నార్మల్ గా విత్ ఐకాన్స్ తో రౌండ్ సింబల్స్ వస్తాయి. సో అలాగే దీనికి సాకెట్ కూడా పాసిబిలిటీ ఉంది. ఇది ఫ్యాన్ సింబల్. సో ఫ్యాన్ సింగిల్, డబల్, ట్రిపుల్, 4 అంటే 25%, 50%, 75%, 100%. సో ఇది రెగ్యులేటర్ ఫ్యాన్స్ కి యూజ్ చేసే మోడల్. ఇవి ఇలా ఉంటాయి. సో దాని నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి మన దగ్గర బార్ కౌంటర్, అలాగే రన్నింగ్ ప్రొఫైల్, అలాగే స్టెప్స్ ఆటోమేషన్. ఇప్పుడు నార్మల్ గా విల్లాస్ లో కానీ గేటెడ్ కమ్యూనిటీస్ లో కానీ సో స్టెప్స్ ఆటోమేషన్ అనేది మేజర్ రోల్. బేసిక్ గా అందరికీ ఏంటంటే నైట్ టైం స్టెప్స్ దగ్గర పడిపోవడం కానీ, లేకపోతే ఏదైనా మిస్యూజ్ జరగడం కానీ, ఇలాంటి కామన్ గా జరిగే ప్రాబ్లమ్స్. అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర ఏంటంటే స్టెప్స్ ఆటోమేషన్ కూడా చేసి పెడతాం. సో అది ఎలా ఉంటుందంటే నార్మల్ గా స్టెప్సే ఉంటాయి, కింద ప్రొఫైల్ యాడ్ చేస్తాము. ఆ ప్రొఫైల్ అనేది ఆన్ అయ్యేటప్పుడు కింద ఒక సెన్సార్ ఉంటుంది, అలాగే పైన ఒక సెన్సార్ ఉంటుంది. సో డిలే టైం పెడతాం. ఎప్పుడైతే మనకి డిలే టైం అయిపోతుందో ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది. ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నార్మల్ గా సో ఇలా 1 by 1 ఆఫ్ తో ఆన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ సెన్స్ చేశాను అనుకోండి, సో ఇప్పుడు కాబట్టి ఇప్పుడు పైన సెన్స్ చేసాం కాబట్టి సో 1 by 1 డిలే టైం తో మనకి ఎంత డిలే టైం అని పెట్టుకోవచ్చు. మనకి 30 సెకండ్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ 5 minutes, 6 minutes, 12 minutes వరకు పెట్టుకోవచ్చు. సో అంత టైం వరకు మనం దాన్ని డిలే టైం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ సెన్స్ చేస్తే ఆటోమేటిక్ గా కింద నుంచి పై వరకు వెళ్తుంది అనమాట. ఇవి స్టెప్స్ ఆటోమేషన్. అంటే కంప్లీట్ గా ఇది ఓన్లీ సెన్సార్ తో నడుస్తుంది, చాలా కంఫర్టబుల్ అన్నమాట, యూస్ఫుల్ గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి బార్ కౌంటర్ అనేది మన హైదరాబాద్ కల్చర్ లో బేసిక్ రిక్వైర్మెంట్ ప్రతి హౌసెస్ లో ఉండేటప్పుడు. సో వాళ్ళకు వచ్చేసరికి ఏంటంటే మనకి బెటర్ గా లైటింగ్, అలాగే రన్నింగ్ ప్రొఫైల్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. సో అది ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇంకొక అప్లికేషన్ కూడా ఉంది. ఈ అప్లికేషన్ లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నార్మల్ గా ఇవి స్టెప్స్ కదా, ఒకవేళ ప్రొవిజన్ లేకపోతే వాళ్ళకి రన్నింగ్ ప్రొఫైల్ పెడతాం స్టెప్స్ పైన. ఇక్కడ వస్తుంది కదా, సో ఈ పైన వస్తుంది కదా, సో ఆ మోడ్ పెడతాం అనమాట. సో ఈ మోడ్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఈ కింద ఎప్పుడైతే వాళ్ళు గ్రూయింగ్ చేసుకోరో అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రొఫైల్ యాడ్ చేస్తాం. సో అంటే పాసిబిలిటీస్ మన వైపు నుంచి కూడా ఆటోమేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదైనా ఇంతకు ముందు చేయించుకోలేకపోతే వాళ్ళకి కొద్దిగా మన దగ్గర మోడిఫికేషన్స్. ఈ రన్నింగ్ ప్రొఫైల్స్ లో మనకు ఒక 15 to 25 మోడ్స్ ఉంటాయి. సో ఇవి కంట్రోలర్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆన్ అవుతుంది కదా, సో అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ ఇంటెన్సిటీ, ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే కంప్లీట్. సో ఒక లైన్ వెళ్ళిపోతుంది, దాని వెనక ఇంకొక లైన్ వస్తుంది. సో ఇట్లా ఇంకొక మోడ్ డిజైన్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా స్టెప్స్ నుంచి వచ్చినా సరే అది ఆ లైటింగ్ స్టెప్స్ మీద పడి వాళ్ళకి మిస్యూజ్ అవ్వకుండా జరుగుతుంది. సో ఈ రన్నింగ్ ప్రొఫైల్ అనేది ఇలా జస్ట్ ఇలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని మనం హాల్స్ లో పెట్టుకోవచ్చు, సీలింగ్స్ లో పెట్టుకోవచ్చు, అవుట్డోర్స్ లో పెట్టుకోవచ్చు. సో ప్రతి దగ్గర కూడా ఈ రన్నింగ్ ప్రొఫైల్స్ వాడుకోవచ్చు. సో ఇలా ఉంటుంది కంప్లీట్ సెటప్. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో అలాగే దీంతో పాటు మన దగ్గర ఏంటంటే లైట్స్ లో మనకి ఏంటంటే మేజర్ గా ఇప్పుడు లావిష్ ప్రొడక్ట్ వచ్చేసరికి ఏంటంటే ట్రాక్ లైట్.
ట్రాక్ లైట్. ట్రాక్ లైట్. సో మనం వుడ్ ఫినిష్ చేసాం కదా, సో దాన్ని ట్రాక్ లైట్ అంటాం. సో ఈ ట్రాక్ లైట్స్ మనం ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఇటువైపు నుంచి మీరు చూసినట్లయితే కాబ్ లైట్స్ ఇవన్నీ కూడా. సో ఈ కాబ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. సో ఈ కాబ్ లైట్స్ లో మనం ఇంటెన్సిటీ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, వార్మ్ కలర్ పెట్టుకోవచ్చు, కూల్ కలర్ పెట్టుకోవచ్చు. బట్ ఇవన్నీ మోడల్స్ అంతే, ప్రతి దాంట్లో ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ మోడల్స్. అలాగే మనకి అవుట్ సైడ్ లో సిలిండ్రికల్ లైట్స్, ఇవన్నీ సిలిండర్ టైప్ లైట్స్ మధ్యలో ఉన్నవి. అలాగే ఇవి ఫోకస్ లైట్స్. సో ఫోకస్ లైట్ ఇది. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇవి కూడా కాబ్ లైట్స్. కాబ్ లైట్స్ లో మీకు పర్టికులర్ 3 స్విచ్, 3 డిమ్మింగ్ కావాలా, 4 కావాలా, సో అట్లా మనకి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అలా ఉంటాయి. ఈ లాస్ట్ లో చూస్తున్నవి ఏంటంటే మనకి స్పాట్ లైట్స్. స్పాట్ లైట్స్ లో గోల్డ్ కలర్ ఫినిషింగ్, అలాగే బ్లూ కలర్ ఫినిషింగ్, అలాగే రోజ్ వుడ్ కలర్, అలాగే కాపర్ కలర్, అలాగే నార్మల్ వైట్ కలర్. సో మల్టీ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా. సో ఇలాగే రిమైనింగ్ వచ్చేసరికి ప్రొఫైల్స్. సో వీటితో పాటు మనకి మన నార్మల్ గా ప్రొఫైల్ లైట్స్ లో ఇంకొక ఆప్షన్ ఉంది. రైట్. సో ఈ ప్రొఫైల్ లైట్ చూసారు కదా, ఈ ప్రొఫైల్ లైట్ వచ్చేసరికి నార్మల్ గా అయితే మార్కెట్ లో మీకు వార్మ్ కలర్ ఉంటుంది, లేకపోతే కూల్ కలర్ ఉంటుంది, నేచురల్ వైట్ ఉంటుంది. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి 3 in 1 అనమాట. సో ఒకటే ప్రొఫైల్ ని మనం మల్టీ వేస్ లో దాన్ని యూజ్ చేస్తాం. వార్మ్ కలర్, కూల్ కలర్. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నా, ఇది ఆఫ్ పొజిషన్, ఇది ఆన్ పొజిషన్. ఇది వార్మ్ కలర్ లో ఉంది కదా, నేను ఇప్పుడు దీన్ని కూల్ కలర్ కన్వర్ట్ చేస్తాను. ఇది కూల్ కలర్. అలాగే వార్మ్ కలర్ అంటే వార్మ్ కలర్. అలాగే నాకు మిడిల్ అంటే నేచురల్ వైట్ లో కంటే నేచురల్ వైట్. అలాగే ఈ నేచురల్ వైట్ లో మనం ఇంటెన్సిటీ డిక్రీజ్, అదే లైట్ ని, అలాగే అదే ప్రొఫైల్ లైట్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్ ఎక్కడ వాడతామంటే మనం హోమ్ థియేటర్స్, అలాగే హాల్స్, టీవీ యూనిట్స్ దగ్గర. సో ఈ పర్టికులర్ ఏరియాస్ లో వీటిని బెటర్ గా యూజ్ చేస్తాం అనమాట. ఇలా ఉంటాయి అప్లికేషన్కి వచ్చేసరికి. సో అలాగే మనకి నెక్స్ట్ అప్లికేషన్కి వచ్చేసరికి ఏంటంటే ట్యూనబుల్ లైట్స్. ట్యూనబుల్ లైట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. కేవలం ఈ స్విచ్ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు, లైట్స్ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. సో మీరు ప్రీవియస్ వీడియో చేసేటప్పటికి కొన్ని మోడల్స్ అయితే లేవు. సో మీరు ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కొన్ని మోడల్స్ కూడా యాడ్ అయ్యి మేజర్గా ఏంటంటే మనకి ట్యూనబుల్ లైట్స్ ని కూడా మనం ఆన్ చేస్తున్నాము. అలాగే సప్లై కూడా చేస్తున్నాం. దాని ప్రకారంగా ఇప్పుడు ఎలా ఉంటాయి మనం చూద్దాం. ఒకసారి మిగతా ఆఫ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మనం ట్యూనబుల్ లైట్ చూద్దాం. సో రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మేడం, నార్మల్గా ఇప్పుడు మార్కెట్లో డాలీ, ఫేస్ కట్ అని కొన్ని లైట్స్ అనేది ట్యూనబుల్ లైట్స్ అవైలబిలిటీ. సో ఈ లైట్స్ లో మనకి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే అదే లైట్ ని వామ్ కలర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, కూల్ కలర్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, నేచురల్ లైట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, అలా డిమబుల్ కూడా చేసుకోవచ్చు. ఇవే లైట్స్ ని మనకి బెస్ట్ ప్రైస్ లో మనం కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఈ లైట్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తాం. స్టార్టింగ్ రిమైనింగ్ అన్ని కూడా మనం ఏంటంటే వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మనం లైట్స్ తీసుకుంటున్నాం. ఈ లైట్స్ మాత్రం మనం ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఈ లైట్స్ ఎలా ఉంటాయంటే నార్మల్గా ఇప్పుడు మనకి డల్ కలర్ ఉంది కదా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ రూమ్ మొత్తాన్ని ఒక వామ్ కలర్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఒకటేసారి వామ్ కలర్. అలాగే మన దగ్గర లైట్స్ మీరు పైన చూసినట్లయితే లైట్ ఆన్ అయినట్టు కూడా కనిపించదు. వీటిని కాబ్ లైట్స్ అంటాం. మీరు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ నుంచి చూస్తే లైట్ ఆన్ అయినట్టు కనిపిస్తుంది, అక్కడ పర్సన్ కి లైట్ ఆన్ అయినట్టు కనిపించదు. అలాగే మనం ఇక్కడ నుంచి చూస్తే ఆ లైట్ ఆన్ అయినట్టు కనిపించదు. సో ఇది మేజర్ గా అడ్వాంటేజ్ అనమాట కాబ్ లైట్స్. ఇప్పుడు ఇదే లైట్ నేను ఏం చేస్తానంటే కూల్ వైట్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇది కూల్ వైట్. సో ఏరియా మొత్తం కూల్ వైట్. సో అలాగే దీన్ని మనం బెడ్రూమ్స్ లో కానీ, లేకపోతే టీవీ చూసేటప్పుడు కానీ, లేకపోతే హోమ్ థియేటర్స్ లో కానీ బాగా డిమ్మింగ్ లైట్ కావాలి. సో ఇప్పుడు ఇదే ట్యూనబుల్ లైట్స్ నేను డిమ్మింగ్ కింద కన్వర్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఏరియా మొత్తం ఏంటంటే డిమ్ అయిపోయింది, కంప్లీట్ గా డిమ్ అయిపోయింది. సో అక్కడ మాత్రం నేను వేరే లైట్ ఆన్ చేసి పెట్టాను కాబట్టి అమ్మత ఇంటెన్సిటీ ఉంది. అది మన వీడియో కోసం ఆన్ చేసి పెట్టాను.
సో ఈ ఏరియా మొత్తం వచ్చేసరికి ఏంటంటే డిమ్మింగ్ అయిపోయింది. సో దీన్నే మనం ట్యూనబుల్ కన్వర్ట్ చేసుకుంటే ఆ ఏరియాని చూజ్ చేస్తూ అంటే సో ఇప్పుడు మొత్తం ఏరియా మొత్తం ఆన్ అయ్యింది. ఇలాంటి లైట్స్ మనకి ఒక 15x15 రూమ్ లో కూడా ఒక 4 లైట్స్ పెట్టుకుంటే చాలు. అంటే ఈచ్ లైట్ 15 to 18 వాట్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. అంటే మీకు ఆల్మోస్ట్ 60 వాట్ ఆ రూమ్ వరకు మనకి లైటింగ్ సరిపోతుంది. సో ఇన్ని ఆప్షన్స్ మనం ఆటోమేషన్ లో యాడ్ చేస్తాం అన్నమాట ఇప్పుడు. సో వీటితో పాటు మనం కొన్ని స్మార్ట్ లాక్స్, ఇప్పుడు మీరు ఆల్రెడీ 5 ఫీచర్స్ లాక్ ఆల్రెడీ ఇన్స్టాలేషన్ చేశారు కదా, 5 ఫీచర్స్ పెట్టారు కదా, ఈ బోర్డు కూడా ఆన్ చేయండి. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్ లాక్ అలాగే ఫేస్ రికగ్నిషన్ లాక్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇది ఫేస్ కూడా. ఇందులో కూడా ఏంటంటే మనకి స్క్రీన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇది స్క్రీన్, అలాగే కాలింగ్ బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆటోమేటిక్ గా మనకి లాక్ అలాగే అన్లాక్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఫింగర్ ప్రింట్ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే నెంబర్ లాకింగ్ అవైలబిలిటీ ఉంటుంది. అలాగే మనకి RFID కార్డ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇవి RFID కార్డ్స్, ఇవి మాన్యువల్ కీస్. ఓకే, సో ఇన్ని ఆప్షన్స్ తో మనకి స్మార్ట్ లాక్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం మాన్యువల్ కి ఇక్కడ ఎంటర్ చేస్తాం. మాన్యువల్ కీ యొక్క పొజిషన్. సో జస్ట్ క్లోజ్ చేసి తంబు, నెంబర్ లాకింగ్, ఫేస్ రికగ్నిషన్, RFID కార్డు, అలాగే OTP, అలాగే మనం త్రూఅవుట్ వరల్డ్ ఎక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది వైఫై లాక్స్ అనమాట. ఆ మొబైల్ యాప్ నుంచి కూడా మనం అన్లాక్ చేసుకోవచ్చు. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇన్ని ఆప్షన్స్ మనకి స్మార్ట్ లాక్ లో ఉన్నాయి. దీంతో పాటు మనకి కొన్ని వార్డ్రోబ్ లాక్స్ లో మన సెక్యూరిటీ పర్పస్ ఏమైనా లాక్స్ కావాలంటే అలాంటివి కూడా ప్రొవైడ్ చేస్తాం. అవి కూడా ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. మనం ఇంకా డోర్ లాక్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు వార్డ్రోబ్ కి సెపరేట్ గా లాక్ కావాలి, లాక్స్ పెట్టుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి ఏంటంటే మేడం మీకు నార్మల్ గా ఇది నార్మల్ గా మీరు ఓపెన్ చేసినా రావు ఈ జస్ట్ లాక్స్. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ 2 లాక్స్ పెట్టాం. సో నా సెక్యూరిటీ ఫైల్స్ అన్ని కూడా వీటిలో మనం పెట్టుకోవచ్చు. ఎవరైనా సరే అంటే మనకి బయట వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఏవైనా మిస్యూజ్ జరగవచ్చు, మన జాగ్రత్తలో మనం ఉండడం చాలా ఇంపార్టెంట్. సో నేను ఇప్పుడు ఇక్కడ ఫింగర్ ప్రింట్ యాడ్ చేస్తున్నాను. ఎప్పుడైతే గ్రీన్ కలర్ లోకి వచ్చిందో నా ఆన్ అయ్యింది అనమాట. సో ఇక్కడ నాకు కంప్లీట్ గా నాకు కావాల్సిన వ్యాలెట్స్, నా థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెండు కూడా నిలబెట్టుకున్నాను. సో ఒకసారి మనకు అన్లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాదు. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే అన్లాక్ అయిపోతుంది, మళ్ళీ రాదు. సో ఇది మనకి ఫింగర్ ప్రింట్ బేస్డ్. అలాగే మీకు ఇది నెంబర్ లాకింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఉన్నారు, పర్టికులర్ గా వాళ్ళకి లాక్ ఓపెన్ చేయాలి, మనం అవైలబిలిటీ లేవు. సో అలాంటి టైంలో వాళ్ళకి నెంబర్ లాకింగ్ ఇస్తాం. ఇప్పుడు ఈ నెంబర్ లాకింగ్ లో మనకి 5 4 3 2 1 5 హ్యాష్, ఇది రా అన్లాక్. సో ఓపెన్ అయితే ఆటోమేటిక్. సో ఒకవేళ లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాదు, నేను వేరే లాక్ ఏదైనా వేరే ఎంటర్ చేస్తాను అనుకోండి, సో రెడ్ కలర్ వస్తుంది. సో ఇంత సెక్యూరిటీ అప్లికేషన్ అంటే ఇది కూడా ఆల్రెడీ ఇంటీరియర్ చేయించుకొని వుడ్ వర్క్ చేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. సో తర్వాత కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు. చాలా లావిష్ గా ఉంటుంది, చాలా సెక్యూరిటీ వైజ్ కూడా ఉంటుంది, చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. అలాగే మన దగ్గర ఇంకొక మోడల్ వచ్చేసరికి ఏంటంటే సీలింగ్ లో మనకు హోమ్ థియేటర్స్ లో ఏంటంటే కొన్ని అప్లికేషన్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది మార్కెట్ లో కొత్తగా. ఇప్పుడు నేను మొబైల్ యాప్ తో ఒకటేసారి ఇవన్నీ కూడా ఆఫ్ చేశాను. అలాగే ఇప్పుడు డైనింగ్ ఆఫ్ చేస్తున్నా, అలాగే కిచెన్ ఆఫ్ చేస్తున్నా, మనం బయటికి వెళ్ళి మర్చిపోయినా ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే మనకు నార్మల్ గా ఇవి స్క్రీన్స్, లైట్స్, ఇవి మనకి స్క్రీన్స్. ఇవి వచ్చరికి న్యూగా మనకి యాడ్ చేసాం. ఇవి ఈక్వల్ టు మొబైల్ అనమాట. ఇలాంటి ఒక స్క్రీన్ ఒక హాల్లో పెట్టేసుకుంటే ఇందులో ప్రతి డివైస్ ఆన్ లో ఉంటుంది. ఇప్పుడు నాకు హాల్ కావాలనుకోండి, హాల్లో అవుట్ సైడ్ లైట్, సాకెట్, కర్టెన్ టచ్, USB, షాండ్లర్, ఏసీ, ఇవన్నీ కూడా ఆన్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. అలాగే దీన్ని వాయిస్ ద్వారా కూడా మనం ఆపరేట్ చేయొచ్చు. అలెక్సా టర్న్ ఆఫ్ హాల్. సో అన్ని కూడా ఆఫ్ అయిపోయినాయి. సో మీరు ఇక్కడ ఆఫ్ అయిపోయినది అదే బోర్డులో మీరు చూస్తారు. కావాలంటే దాన్ని జూమ్ చేసి చూపించండి. ఇప్పుడు నేను కమాండ్ తో దాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తాను. అలెక్సా టర్న్ ఆన్ హాల్. సో అన్ని ఆన్ అయ్యి ఇక్కడ కూడా ఆటోమేటిక్ ఆన్ అయ్యి. సో అలాగే మనకి ఏంటంటే ఇప్పుడు మనకి హోమ్ థియేటర్స్ లో మేజర్ గా ఆప్టికల్ ఫైబర్ లైటింగ్ అనేది మనకి కొత్తగా యాడ్ అయ్యింది. ఈ ఆప్టికల్ ఫైబర్ లైట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. మీరు పైకి చూసినట్లయితే ఇది మనం ఏ ప్యాటర్న్ అయినా మనం పెట్టుకోవచ్చు. ప్యాటర్న్ అయినా పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో కలర్ ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో బ్లూ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఏ కలర్ కంటే ఆ కలర్ ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో దీని వల్ల ఏంటంటే మనకి
ఎవరు మూడు తగ్గట్టు ఆ కలర్ని పెట్టుకొని వాళ్ళు వాళ్ళ టీవీ ఏదైతే ఉంటుందో ఆ మూవీని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఓకే, మనం డార్క్ మూడ్ లో థియేటర్ మూడ్ లో మూవీ చూడాలి అనుకుంటే సో ఈ టైప్ ఆఫ్ అన్నమాట షాండిలా లైట్స్ ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా ఒక టైప్ ఆఫ్ అన్నమాట. సో మేము దీన్ని ఏం చేసామంటే హాల్లో ఇన్స్టాలేషన్ చేసాము. ఇప్పుడు మనకి దానికి తగ్గట్టు మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే టీవీ కూడా ఇక్కడే మనం ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. టీవీ, స్పీకర్స్, అలాగే లైట్స్, అంటే ఎవ్రీథింగ్, ఏసీ అన్ని కూడా ఇక్కడ ఆపరేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నార్మల్ గా చూసినట్లయితే ఇప్పుడు ఆఫ్ పొజిషన్ ఉంటది అనమాట. ఆఫ్ పొజిషన్ ఉంటుంది, ఆన్ పొజిషన్ లో ఉంటది. సో ఇలా మనం కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే మన చేతిలోనే ఉంది కదా, మన చేతిలోనే ఉంది కాబట్టి కంప్లీట్ గా మనం నైట్ మోడ్ లో థియేటర్ మోడ్ లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక మనకి ఒక అప్లికేషన్ అన్నమాట. కానీ చాలా సూపర్ గా ఉంది సార్, అది చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది, చాలా బాగుంది కూడా. మనం ఏ షేప్ లోనే తీసుకోవచ్చు, ఏ షేప్ లోనే దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ అది ఆప్టికల్ ఫైబర్ లాంటిది. ఏ షేప్ కంటే ఆ షేప్ లో మనం దాన్ని కన్వర్ట్ చేసి పెట్టుకోవచ్చు. హ్యాంగ్ చేసుకోవడం, జస్ట్ పవర్ సప్లై ఇచ్చి హ్యాంగ్ చేసుకోవడం. దానికి ఒక చిన్న కంట్రోలర్ ఉంటుంది, కంట్రోలర్ సీలింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, కంప్లీట్ గా సీలింగ్ లోపల ఉంటుంది కాబట్టి కనిపించడం కూడా చాలా నీట్ గా. ఒక 30 to 45 minutes లో మన ఇన్స్టాలేషన్ అయిపోతుంది. సో చాలా ఫాస్ట్ ఇన్స్టాలేషన్ కూడా జరిగిపోతుంది. ఓకే, ఈ సీలింగ్ చూసారు కదా ఆప్టికల్ ఫైబర్. ఇప్పుడు ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది ఒకవేళ కాస్ట్ ఎక్కువ అవుతుంది అని అనిపించే వాళ్ళకి వచ్చేసరికి నార్మల్ స్ట్రిప్ లో కూడా ఇన్ని కలర్స్ మనం చేంజ్ చేసుకోవచ్చు. అది కూడా సీలింగ్ లో పెట్టుకోవచ్చు, అలాగే హోమ్ థియేటర్స్ లో పెట్టుకోవచ్చు, అలాగే అవుట్డోర్ యూనిట్స్ లో పెట్టుకోవచ్చు, బార్ కౌంటర్స్ లో కూడా పెట్టుకోవచ్చు. సో అది ఎలా ఉంటుందో ఆ మోడల్ చూద్దాం. ఇప్పుడు నార్మల్ సీలింగ్ ఇప్పుడు మనం మీరు చూస్తున్నట్లయితే ఇది నార్మల్ సీలింగ్. ఇది నార్మల్ సీలింగ్ విత్ వుడెన్ టైప్. సో ఈ వుడెన్ టైప్ లో మనకు వచ్చేసరికి ఆ లైటింగ్ చూసారా కొద్దిగా లావిష్ గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇంకో కలర్ చేంజ్ చేస్తాను. సో అలాగే గ్రీన్ కలర్. సో ఇక్కడ నాకు మొబైల్ యాప్ లో ఏ కలర్ అయితే నేను పెడతాను, సో ఆ కలర్ కి ఇది చేంజ్ అయిపోతూ వస్తుంది అనమాట. పింక్, సో ఎల్లో, అలాగే ఇదే లైట్ ని మనం నార్మల్ వామ్ కలర్ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మోడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను రిలాక్స్ మోడ్ క్లిక్ చేశాను అనుకోండి, సో రిలాక్స్ మోడ్కి వెళ్ళిపోతుంది. లేదా హ్యాపీ మోడ్ క్లిక్ చేశాను అనుకోండి, హ్యాపీ మోడ్కి వెళ్ళిపోతుంది. అలాగే స్లీప్ మోడ్ కన్వర్ట్ చేసాను కూడా స్లీప్ మోడ్ కన్వర్ట్ అయిపోతుంది. అలాగే మనం పార్టీ సీన్ కూడా పెట్టుకోవచ్చు, అలాగే స్లో పార్టీ సీన్ కూడా పెట్టుకోవచ్చు. అలాగే దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇదే లైట్ని మనం బెడ్ బల్బ్ కింద వాడేసుకోవచ్చు అనమాట, ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు. సో ఎన్ని ఆప్షన్స్ RGB W స్ట్రిప్ అవైలబిలిటీ ఉంది. దీని కంట్రోలర్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. స్ట్రిప్ మార్కెట్ లో దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. లేదా మనం ప్రొవైడ్ చేయమన్నా సరే మనం కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పటి వరకు వచ్చేసరికి ఏంటంటే నార్మల్ గా మీరు చూస్తున్నది ఏంటంటే IoT బేస్డ్, అంటే ఇది ఒక టెక్నాలజీ. మనం దీంతో పాటు ఇంకో టెక్నాలజీ కూడా ఇన్నోవేట్ చేసాము. అది ఎలా ఉంటుందంటే జిగ్బీ టెక్నాలజీ. సో ఈ జిగ్బీ టెక్నాలజీలో నార్మల్ గా కొన్ని డివైసెస్ మనం ఇన్స్టాలేషన్ చేసాము. ఇప్పుడు మీరు ఇందాక చూసిన స్క్రీన్స్ అవన్నీ కూడా జిగ్బీ టెక్నాలజీలోకి వస్తాయి అన్నమాట. సో అవి ఎలా ఉంటాయంటే నార్మల్ గా ఇప్పుడు ఈ లైట్స్ ఉన్నాయి కదా, సో ఈ లైట్స్ ని ఆన్ చేస్తున్నాను. ఇది ఒక చిన్న నాబ్ లాంటిది అనమాట, రొటేటబుల్ నాబ్. ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, సో మనకి లైట్ ఇంటెన్సిటీ తగ్గింది. సో దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, ఇంటెన్సిటీ పెరిగింది. ఇదే లైట్ ని మనం ప్రెస్ చేసి రొటేట్ చేసాం అనుకోండి, కలర్ చేంజ్ నేచురల్ వైట్ కి వచ్చింది. అలాగే ప్రెస్ చేసి చేసాం అనుకోండి, ఇప్పుడు నార్మల్ గా మనకి ఏమవుతుందంటే ఇది కూల్ వైట్ కూడా కన్వర్ట్ అవుతుంది. సో 3-in-1 లైట్ ని మనం దీనిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్ గా జిగ్బీ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది. సో వీటితో పాటు నార్మల్ గా మన దగ్గర హాల్లో ఇప్పుడు మన టచ్ స్విచెస్ ఉన్నాయి కదా, ఈ టచ్ స్విచెస్ చూద్దాం ఒకసారి. ఇవి మన డిఫరెంట్ స్కోర్స్ ని చూపించాం. ఇది వచ్చరికి మనకి ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ IoT బేస్డ్. ఇది ఇందులో కూడా వాడుకోవచ్చు. ఈ బోర్డ్స్ ఇప్పుడున్న ఆటోమేషన్ లో మ్యాక్సిమం 90% బోర్డ్స్ ఇవే ఉంటాయి. లేదు జిగ్బీ టెక్నాలజీ కావాలనుకున్నప్పుడు వాళ్ళకి స్క్రీన్స్. ఇప్పుడు ఈ స్క్రీన్స్ లో నార్మల్ గా మనకి కొన్ని సీన్ స్విచెస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇది ఒక 4 గ్యాంగ్ సీన్ స్విచ్. ఇందులో మనకి సింగిల్ స్విచ్ ప్రెస్ చేస్తే ఒక సీన్ క్రియేట్ అవుతుంది, డబుల్ క్లిక్ ప్రెస్ చేస్తే ఒక సీన్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను 2 ఆఫ్ అయ్యి చూడండి, డబుల్ క్లిక్ చేస్తే లాంగ్ ప్రెస్ చేస్తే ఒక సీన్ ఉంటుంది. అంటే 4x3 అంటే మనకు 12 సీన్స్ పెట్టుకోవచ్చు. అంటే హౌస్ లో ఉండే అన్నిటిని కూడా ఇది మూవబుల్ డివైస్, మీరు బెడ్రూమ్ లోకి క్యారీ చేసుకోవచ్చు,
ఇప్పుడు నేను సింగిల్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇది 2 ఆన్లోకి వచ్చేది, కర్టెన్ లైట్ అండ్ షాండ్లర్. సో సింగిల్ క్లిక్, సో ఆటోమేటిక్గా ఈ 2 కూడా ఆన్లోకి వచ్చాయి. ఓకే. సో అలాగే ఇది టచ్ కదా, ఈ టచ్ని మనం లైవ్లో బోర్డులో కూడా చూద్దాం. ఓకే. ఈ బోర్డులో కూడా సేమ్ ఆపరేషన్ జరుగుతుంది. సేమ్. ఇప్పుడు నేను డబుల్ క్లిక్ ఇచ్చాను. సో మనకి ఏదైతే షాండ్లర్ ఉందో షాండ్లర్ ఈ 2 ఆఫ్ అయ్యాయి. ఇప్పుడు ఎప్పుడైతే నేను సింగిల్ క్లిక్ ఇచ్చానో ఈ సింగిల్ క్లిక్ అనేది మనకి ఆటోమేటిక్గా అవుతుంది. ఓకే. సో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే నార్మల్గా మనకి ఇప్పుడు ఐఓటీ అలా జిగ్బీ ఈ 2 టెక్నాలజీని 2 బోర్డ్స్లో హాల్లో నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే. వీటన్నిటినీ కూడా నేను అలెక్సాకి ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో 2 యాప్స్ ఉన్నా సరే ఒకటే అలెక్సాకి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాండ్లర్ ఉంది, ఆన్ లో ఉంది కదా, అలెక్సా టర్న్ ఆఫ్ షాండ్లర్. సో షాండ్లర్ అని ఆఫ్ అయిపోయింది. సో ఇక్కడ వరకు వచ్చేసేయండి, ఇక్కడ వరకు వదిలేసేయండి. అలా యూఎస్బి చెప్తా చూడండి, అలెక్సా టర్న్ ఆఫ్ యూఎస్బి. సో యూఎస్బి ఆఫ్ అయిపోయింది. ఓకే. సో మనం మాన్యువల్ కూడా ఆన్ చేసుకోవచ్చు. సో ఈ బోర్డు ఇది జిగ్బీ. లేదు ఇప్పుడు నార్మల్గా ఇవి నార్మల్ ఐకాన్స్ బోర్డ్స్, ఇది ఐఓటీ బోర్డు. అదే అలెక్సా యూజ్ చేస్తున్నాం. అలెక్సా టర్న్ ఆఫ్ ప్రొఫైల్ 1 ఇన్ హాల్. సో ప్రొఫైల్ 1 అని. సో అలెక్సా టర్న్ ఆఫ్ ప్రొఫైల్ 2 ఇన్ హాల్. సో ప్రొఫైల్ 2 అనేది ఆఫ్ అయిపోయింది. సో ఒకటే అలెక్సాతో బోత్ జిగ్బీ బోర్డ్స్ ని అలాగే ఐఓటీ బోర్డ్స్ ను కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఫెసిలిటీస్ ఆటోమేషన్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు ఏంటంటే మా దగ్గర నుంచి మీకు ఇంకా ఎవరైనా సరే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ చేద్దామన్నా సరే, లేదు ఇలాంటి వాటికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా సరే, బేసిక్ ఆటోమేషన్ మనవి ఆల్రెడీ ఫ్రాంచైజీలు ఉన్నాయి. వైజాగ్ ఉంది, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, అలాగే కడప, అలాగే హైదరాబాద్ లో 2-3 ఉన్నాయి మనకు ఆల్రెడీ ఫ్రాంచైజెస్. అలాగే గోవాలో ఉంది మన ఫ్రాంచైజ్, అహ్మదాబాద్ లో ఉంది, అలాగే జామ్నగర్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక 9 to 10 ఫ్రాంచైజీలు ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా వేరే సిటీస్ అంటే ఇప్పుడు కర్నూలు కానీ, సో ఏపీ అండ్ తెలంగాణ, సో అదర్ స్టేట్స్ లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇప్పుడు కర్ణాటక నుంచి కానీ బెంగళూరు నుంచి మనకు కాల్స్ వస్తుంటాయి ఆటోమేషన్. వాళ్ళకి ఎవరైనా సరే ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే మనం బెస్ట్ ప్రైస్ వర్కౌట్ చేసి వాళ్ళకి మన దగ్గర ఉండే మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్స్ లో సేమ్ బాక్స్ నేను డిజైన్ చేసి వాళ్ళకి ఇస్తాను. అలాగే వాళ్ళకి డెమో కిట్స్ కూడా ఉంటాయి, వాళ్ళు ఈజీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి. అలాంటి డెమో కిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. అలాగే న్యూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, అంటే మనకి గోల్డ్ కలర్ వచ్చాయి, బ్లూ కలర్ వచ్చాయి, అలాగే బ్లాక్ వచ్చాయి. అలాగే గ్లాస్ లో ఇంతకు ముందు మన దగ్గర సాకెట్స్ అవైలబిలిటీ లేవు, ఇప్పుడు గ్లాస్ లో కూడా సాకెట్స్. అలాగే మనకి ఐకాన్స్ తో కొద్దిగా లావిష్ గా ఉంటుంది. సో ప్రీవియస్ అక్రాలిక్ బోర్డ్ లోనే మనం సాకెట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు గ్లాస్ బోర్డ్ లో కూడా సాకెట్స్ ప్రొవైడ్ చేస్తాం బేస్డ్ ఆన్ కస్టమర్ చాయిస్, ఇంట్రెస్ట్ బట్టి. సో ఎవరైతే మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎవరైతే ఈ టైప్ ఆఫ్ బిజినెస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఫ్రాంచైజ్ మనం ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఒక ఎంఆర్పి ప్రైస్ ఇస్తాము, ఎంఆర్పి ప్రైస్ ఒక సర్టెన్ డిస్కౌంట్ ప్రైస్ ఇస్తాము. ఆ డిస్కౌంట్ ప్రైస్ లో వాళ్ళు ఆ ఏరియాలో వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది. సో ఇప్పుడు నేను మీకు ఎలక్ట్రానిక్స్ లోనే డాక్టరేట్ కాబట్టి కొంత నాలెడ్జ్ నాకు ఉండొచ్చు. సో కానీ చాలా ఈజీ టెక్నాలజీ ఇది. సో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ సో మేము ప్రొవైడ్ చేస్తాం. మన దగ్గర 10 to 15 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, ఇన్స్టాలేషన్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వస్తే డైరెక్ట్ గా ఇన్స్టాలేషన్ చేసే సైట్స్ కి తీసుకెళ్లి వాళ్ళకి లైవ్ ఎక్స్పీరియన్స్ చేపిస్తాము. లేదు వాళ్ళు ఏవైతే మాడ్యూల్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ మాడ్యూల్స్ కి కావాల్సిన ఎక్స్ప్లెనేషన్ ప్రొవైడ్ చేస్తాము. సో వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మనం ప్రొవైడ్ చేస్తాము. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళకి మేము ఆల్వేస్ సపోర్ట్ చేస్తూ ఉంటాము. అలాగే వాళ్ళ ఏరియాస్ లో బిజినెస్ కూడా గ్రోత్ చేసుకోవచ్చు. ఇది ఇంకొక 10 to 15 ఇయర్స్ వరకు ఇది చాలా మంచి బిజినెస్. అసలు కంప్లీట్ గా ఇంకొకటి చాలా మంది ఏంటంటే ఈ ఆటోమేషన్ వల్ల బద్ధకం పెరిగిపోతుంది, సో అండ్ సో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. కానీ దీని వల్ల ఏంటంటే మనకి పవర్ సేవింగ్ ఉంటుంది, అలాగే మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ యొక్క లైఫ్ ఎక్కువ ఉంటుంది, సేఫ్టీ. ఇప్పుడు మనం వర్షాకాలం ఉంది, సో మనం ఎక్కడో బయట ఉన్నాం, సో ఉరుములు అవి సంథింగ్ వస్తున్నాయి అనుకోండి, అప్పుడు టెన్షన్ పడే కన్నా జస్ట్ మొబైల్ ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే మొత్తం ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి అంటే మనం డైరెక్ట్ గా పవర్ ఆఫ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి డివైస్ కి. సో మన డివైస్ సేఫ్. అసలు మామూలుగానే ఉరుకులు పరుగుల జీవితంలో ఆఫీస్కి వెళ్ళినప్పుడు మర్చిపోతాం కదా, మర్చిపోతాం ఫ్యాన్ లైట్ లాంటివి. సో వాటికి పవర్ సేవింగ్ ఉంటుంది, అలాగే మనకి ప్రొటెక్టెడ్ డివైసెస్ ఉంటాయి, అలాగే ఈజీ క్యారింగ్ ఉంటుంది, ఈజీ ఇన్స్టాలేషన్ ఉంటుంది, అలాగే ఈజీగా ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు అలెక్సాతో కానీ మొబైల్ యాప్ తో కానీ షెడ్యూలింగ్ కానీ
ఇప్పుడు కర్టెన్స్ ఉన్నాయి, మార్నింగ్ 6 o'clock అలా ఓపెన్ చేస్తాము, ఈవినింగ్ 6 o'clock అలా షెడ్యూల్ చేసి క్లోజ్ చేస్తాం. సో చాలా ఈజీ యాక్సెస్ అనమాట, ఆఫీసెస్ కానీ కార్పొరేట్ ఆఫీసెస్ లో కానీ. సో వీటిని చేయడానికి ఒక మనిషి కావాలి. అలాంటి వాళ్ళ లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఆటోమేషన్ వల్ల కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఇప్పటివరకు మీరు చూస్తున్న ఎక్స్పీరియన్స్ సెంటర్ మనకి KPHP 9th phase గోకుల్ ప్లాట్స్ లో అవైలబిలిటీ ఉంది. ఎవరైనా ఎనీ టైం రావచ్చు. ఇక్కడ మేము ఆల్వేస్ 24/7 అవైలబిలిటీ ఉంటాము. సో ఎవరైతే వస్తారో ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేస్తారండి. సో మీరు ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా లైవ్, కంప్లీట్ గా లైవ్ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ప్రతిదీ కూడా మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ చేయండి. దాని తర్వాత మీకు నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇంట్లో హోమ్ ఆటోమేషన్ చేసుకోండి. మా దగ్గర నుంచి కొన్ని ఫ్రీ గిఫ్ట్స్ కూడా ఉంటాయి ఫెస్టివల్ టైమ్ ఆఫర్స్ లో వాటిలో. సో వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రీ అలెక్సా, సమ్ టైమ్స్ లాక్స్ ప్రొవైడ్ చేస్తాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. అలాగే ఫింగర్ ప్రింట్ లాక్స్ ప్రొవైడ్ చేస్తాము, లేకపోతే మీకు ట్యూనబుల్ లైట్స్ ప్రొవైడ్ చేస్తాం సమ్ టైమ్స్. సో కొన్ని అంటే మాకు ఎక్కువ ఎప్పుడైతే స్టాక్ మోడల్ డిజైన్ బట్టి దాన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. విజే స్మార్ట్ ఆల్వేస్ హెల్ప్ యూ, విజే స్మార్ట్ ఆల్వేస్ సపోర్ట్ యూ. చూసారు కదా, విజే స్మార్ట్స్ కంప్లీట్ గా ఇంటి మొత్తాన్ని చాలా స్మార్ట్ గా అందంగా తయారు చేసుకోవచ్చు. మనం డోర్ దగ్గర, ఎంట్రీ డోర్ దగ్గర స్టార్ట్ చేసి బెడ్రూమ్, కిచెన్, హాల్, అలాగే బాల్కనీ ఏరియాలో ఎలా చేసుకోవచ్చు, కర్టెన్స్, ఇవన్నీ కూడా స్మార్ట్ వర్క్ తో, ఒక్క స్విచ్ తో, మన చేతిలో ఉన్న ఫోన్ తో లేదా అలెక్సాతో, స్మార్ట్ బోర్డ్స్ తో ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు, ఎలా నీట్ గా స్మార్ట్ గా పెట్టుకోవచ్చు చూసాం కదా. అలానే ఇంకా మార్కెట్ లోకి రాని కొత్త మోడల్స్ కూడా చూపించారు. షాండిలా లైట్స్ కానీ, ఇంటీరియర్స్ కానీ, అలా డోర్ లాక్స్, నెక్స్ట్ మనకి కబోర్డ్ లాక్స్, ఇవన్నీ కూడా చూపించారు. సో మీకు దీంట్లో ఏది కావాలన్నా కూడా ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. కంప్లీట్ ఇంటీరియర్ అండ్ స్మార్ట్ వర్క్ కావాలంటే కూడా మీరు ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి డైరెక్ట్ గా విజిట్ చేసి దీంట్లో ఏమేమి మోడల్స్ కావాలో కూడా అడగచ్చు. నెక్స్ట్ కేవలం మీ ఇంటిని స్మార్ట్ గా మార్చుకోవడమే కాదు, దీంతో మీరు కూడా బిజినెస్ చేయొచ్చు. దానికి ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తారు, మీరు ఫ్రాంచైజీ ఓపెన్ చేసుకోవడానికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. అలానే ఎలా దీన్ని సేల్ చేయాలి అనేది కూడా ట్రైనింగ్ లో మీకు అన్ని చెప్తారు. బిజినెస్ పర్పస్ బాగుంటుంది, అట్ ది సేమ్ టైం మీ ఇంటిని అందంగా మార్చుకోవాలంటే కూడా బాగుంటుంది. దీంట్లో మీకు ఏది అవసరమో చూడండి, వెంటనే విజే స్మార్ట్ వాళ్ళని కన్సల్ట్ చేయండి. మీకు నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంటిని మరింత అందంగా, మరింత స్మార్ట్ గా, మరింత సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా తయారు చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏపీ ఛానల్. నేను విష్ణుప్రియ.